జయ వీరాంజనేయ స్వాముల వారికి పదుడి పదుడి మన మందిరంలో వెళ్ళిపోదామంటున్నాను కదా సాంబవానికి రాజా పుత్రీవమ్మ రాజా పుత్రీవమ్మ చూడవమ్మ రాజా పుత్రీవమ్మ చూడవమ్మ రాజపుత్రీవమ్మ వారు ఈ తోటలుండేనమ్మ మెట్టి వారు ఈ తోటలుండేనమ్మ మెట్టి సింహాలు అంతా చూసి నేను అంతా చూసి నేను సంతోషించినయ్యా అంతా చూసి నేను సంతోషించినయ్యా ఎన్నో విషయాలుండే మళ్ళీ ఎన్నో విషయాలుండే మళ్ళీ ఎన్నో విషయాలుండే అంతా చూసి నేను సంతోషించినారా అంతా చూసి నేను జయ వీరాంజనేయ స్వాముల వారికి ఓ ప్రాణాల ఈ తోడైనంత చూపించింది అలా ఆనందం మూలి అంటున్నాను కదా అవును జయ వీరాంజనేయ స్వాముల వారికి సన్ను హీరో వినవే పన్ను హీరో వినవే చామంతి పూల లోట సన్ను హీరో వినవే చామంతి పూలు గలవే సన్ను హీరో వినవే పైన పుష్పములు ఉండేనమ్మ కన్నుల పైన పుష్పములు ఉండేనమ్మ కన్ను
ఈ చామంతి పూలతో దూరంటున్నాను కదా అట్లా ఇదే మన హనీమూన్, ఇదే మన అడవి, ఇదే మన రామవారికి ధరణి శ్రీరామపేట ధరణి శ్రీరామపేట పురమందు వేళ ధరణి శ్రీరామపేట పురమందు వేళ ధరణి శ్రీరామపేట మరణి రంగేళ మరణి రంగేళ మనము ప్రోగ్రాము ఈ పుష్పముల తోటలో ఉంది అంటున్నారు కదా. జై సాముల వారికి పోయి నడవికి పోయి కట్టెలు కొట్టుకొని బామాని నడవికి పోయి కట్టెలను కొట్టుకొని బామాని నడవికి పోయి కట్టెలమ్మి నేను వంట సామాను తెచ్చేదాను కట్టెలమ్మి నేను వంట సామాను తెచ్చేదాను కట్టెలమ్మి నేను వంట నీవు మాత్రం ఇంటిలోన జాగ్రత్తగా ఉండవమ్మా నీవు మాత్రం ఇంటిలోన జాగ్రత్తగా ఉండవమ్మా నీవు మాత్రం ఇంటిలోన అది అమ్ముకొని ఇంటికి సామాన్ తెస్తావా ఇంట్లో నువ్వు జాగ్రత్తగా ఉండు మనం పేదవాళ్ళం కదా అందుకే నువ్వు కట్టెల ఉండబోయి అక్కడ అమ్ముకొని సామాన్ తీసుకొని రామారిపోయి అట్లా దళితవాళ్ళం కూడా ఎక్కువ తీసుకో అడిగి ఎక్కువ ఉండాలి మనకు అమ్ముకొని దళితవాళ్ళ అడిగి నాలుగు ఉంటుంది అట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొని పోయి అమ్ముకొని